కాకినాడ కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమీక్ష తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా పెట్టుకున్నది రక్షిత మంచినీటి పవర్ మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటి ఎలా కలెక్ట్ చేయాలని చాలా హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఒక నిర్ధారణ చేసుకుని యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తమిళ ఉదయ శ్రీనివాస్ గారు చెప్పారు, మన బాలసాజీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత అండ సో అదంతా అంటే ఆయన మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల మేము ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటి మీద చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతాం. సో మేము చేసినంత రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోతకు గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ మన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలాగ దాన్ని ఏం చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 years ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేయాలి. దాని మీద రేపు వస్తాను, నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను. సో నా విన్నపం కూడా ఏంటంటే రేపు పొద్దున పర్యటన జరుగుతున్నప్పుడు ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడ ఉన్న యువత కూడా సహకరించుకోవాలి కోరుకున్నాను. మీరు పడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజీవంగా నాతో పాటు కూర్చొని చూస్తాం. పడతాం తీర ప్రాంతం ముందు ఎందుకు ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. అలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు మనకి బ్రెయిన్ డ్రైన్. ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి ఇలా ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉండడం లేదు, భారతీయులు ఉండడం అంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకు ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వారితో నేను అభ్యర్థించింది ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. అక్కడ నందా యూనివర్సిటీ నుంచి వచ్చిన విజయనగరం గారు ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే మీకు చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని మేము ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడో మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ పెయింట్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనం ముందుకి మన కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాం. సో విల్ హ్యావ్ అ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్ students who are willing to support for this program. అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఇందాక మీరు లేరు, ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసుకున్నాం. చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని వచ్చిన దగ్గరికి ఒక ఇది ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. పాప పేరంటే సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి అని పాప అక్కడ చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే
లవ్ ట్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు దాకా ఆచూకి తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకొని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వీళ్ళు వచ్చేపాటికి. బట్ ఇన్ ద మీన్ వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పింది, వెళ్ళదు మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, మీకు ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు చంపి అసలు బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి. ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధలు పడ్డారు.